Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular testing using Jasmine and Karma in Telugu. This is video number 5. So ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే how to setting up and how to tear down using before each and after each అనే methods. ఈ బిఫోర్ ఈచ్ అండ్ ఆఫ్టర్ ఈచ్ అనే మెథడ్స్ని యూజ్ చేసుకుని ఎలా సెట్టింగ్ అప్ చేయాలి, అలాగే టియర్ డౌన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో దీనికన్నా ముందు ఏం చేద్దామంటే ఒక్కసారి ప్రీవియస్ క్లాస్లో మనం ఏం రాసినామో దానికి ఏం అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. సో దీనికోసం నేను ఏం చేశాను అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. సో దాంట్లో టికెట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్. సో అందులో నేను వచ్చేసి ఒక బస్ కెపాసిటీ అని చెప్పేసి ఒక 50 సీట్స్ పెట్టుకున్నాను. అందులో ప్రస్తుతానికి 20 మంది రిజర్వేషన్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఎవరైనా ఫ్యూచర్లో రిజర్వేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాను, ఈ బస్ కెపాసిటీని మించకుండా ఉన్నట్లయితే ఆ రిజర్వేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను టెస్ట్ కేసు రాసుకున్నాను. సో ఇక్కడ డిస్క్రైబ్ అంటే ఏంటి, దిస్ ఇస్ టెస్ట్ సూట్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తున్నాను, టెస్ట్ సూట్ నేమ్ ఏమి ఇస్తున్నాను, టికెట్ రిజర్వేషన్ అని చెప్పిస్తున్నాను. టెస్ట్ కేస్కి నేమ్ ఏమి ఇస్తున్నాను, టెస్టింగ్ ఫర్ రిజర్వేషన్ డన్ ఆర్ నాట్. అంటే ఇక్కడ పీపుల్ కౌంట్ ఎవరైతే రిజర్వేషన్ ఎంతమంది చేసుకున్నారో వాళ్ళ కౌంట్ అనేది బస్ కెపాసిటీ మించకూడదు. సో అట్లా మించకుండా ఉన్నట్లయితే వాళ్ళకి రిజర్వేషన్ అనేది అవుతుంది. సో అప్పుడు మన టెస్ట్ కేసు అనేది పాస్ అవుతుంది. అంటే అక్కడ రిజర్వేషన్ అయ్యింది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ వాల్యూ కూడా ట్రూతీ. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఈ రెండు కేసెస్ మనకి ఇక్కడ మనకి టికెట్ రిజర్వేషన్ అనే సూట్ మనకి సక్సెస్ఫుల్గా మనకి టెస్ట్ కేసు అనేది ఇక పాస్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం సినారియో మారుస్తాను. చూడండి, అసలు మనము ఈ టాపిక్ సెట్టింగ్ అప్ అండ్ టియర్ డౌన్ ఈ రెండు మెథడ్స్ని యూజ్ చేసుకోవాలి అంటే ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే ఒక ప్రాబ్లం చూపించాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను రిజర్వేషన్ కాంపోనెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్ తీసేస్తున్నాను. సో ఈ మెథడ్ తీసేసి నేను రెండు సపరేట్ మెథడ్స్ రాస్తాను. ఒకసారి చూడండి, ఒకటి వచ్చేసి రిజర్వ్ సీట్ అనే దానికోసం ఒక మెథడ్ రాస్తాను. సో ఇందులో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ రిటర్నింగ్ పీపుల్ కౌంట్, అంటే ఒక కౌంట్ అనేది పెరిగింది. ఓకే, అంటే మీ పీపుల్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, పీపుల్ కౌంట్ డిక్రిమెంట్ చేయాలి, తగ్గించాలి. కాబట్టి దానికోసం ఒక మెథడ్ రాస్తున్నాను. సో ఇట్ ఈస్ క్యాన్సిల్ సీట్ అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తున్నాను. సో ఇందులో వాల్యూ ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ డిక్రిమెంట్ చేయాలి. సో ఇందులో ఉన్న వాల్యూని పీపుల్ కౌంట్లో ఉన్నటువంటి వాల్యూని నేను డిక్రిమెంట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ క్లియర్ కదా. రెండు మెథడ్స్ తీసుకున్నానండి. ఒకడు సీట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే పీపుల్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. అదే సీట్ ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ వాల్యూ కౌంట్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటి మీద టెస్ట్ కేసెస్ రాస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు యాక్చువల్గా టికెట్ రిజర్వేషన్ అనే సూట్ ఒకటి ఉంది కదా. సో దీంట్లో ఫస్ట్ టెస్ట్ కేసు ఏమిటి, ఇప్పుడు మనకి ఇట్ ఈస్ రిజర్వ్ అండ్ ఇంక్రిమెంట్ ద పీపుల్ కౌంట్. కాబట్టి రిజర్వ్ అండ్ ఇంక్రిమెంట్ ది పీపుల్ కౌంట్ బై 1 అని రాస్తాను. సో ఇందులో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ స్టెప్ ఏంటి, అరేంజ్ కదా. సో అరేంజ్లో ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. దేనికి ఆబ్జెక్ట్, టికెట్ రిజర్వేషన్ అనే కాంపోనెంట్లో ఉన్నటువంటి దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను, సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఏం చేయాలి, యాక్ట్ చేయాలి. సో ఈ యాక్ట్లో ఏంటంటే ఇప్పుడు పీపుల్ కౌంట్ కాబట్టి నేను లెట్ ఏం చేస్తానంటే పీపుల్ కౌంట్ పీపుల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేస్తాను, పైన క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ద్వారా రిజర్వేషన్ అనే ఆబ్జెక్ట్ ద్వారా డాట్ మెథడ్ ఏముంది, నాకు ఫస్ట్ రిజర్వేషన్ అయినట్లయితే రిజర్వ్ సీట్ అనే మెథడ్ని నేను టెస్ట్ చేయాలి. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ దీనికి అసైన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ టెస్ట్ కేసు అనేది రన్ అయితే ఓకే, అంటే ఈ పీపుల్ కౌంట్ అనేది ఇనిషియల్గా ఎంత ఉంది, 20 ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ అయిన తర్వాత ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత, 21. కాబట్టి అసెట్లు ఏం చేస్తానంటే పీపుల్ కౌంట్ టు బి ట్రూతీ కాదు, ఇప్పుడు ఏం చేయాలి, టు ఈక్వల్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ టు ఈక్వల్. ఇంతకుముందు 20 ఉంది, ఇప్పుడు రిజర్వేషన్ అయినట్లయితే పీపుల్ కౌంట్ పెరగాలి కాబట్టి 21తో అవ్వాలి. ఇది నాకు టెస్ట్ కేస్.
సో ఇది ఒక టెస్ట్, ఇది డిస్క్రైబ్ అనేది టెస్ట్ సూట్, ఇందులో మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్ కేస్. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇంకోటి తర్వాత ఇంకో టెస్ట్ సూట్ టెస్ట్ కేస్ రాస్తాను. సో ఇదేంటి, క్యాన్సిల్. ఇట్ ఈస్ క్యాన్సిల్, సిఈఎల్ కదా, CANCEL క్యాన్సిల్ అండ్ డిక్రిమెంట్ పీపుల్ కౌంట్ బై 1. ఇప్పుడు ఏమి సేమ్, ఫస్ట్ ఏం చేయాలి, అరేంజ్లో ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. పీపుల్ కౌంట్లో ఉన్నటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ద్వారా నా దగ్గర ఉన్నటువంటి క్యాన్సిల్ సీట్ ఉంది కదా మెథడ్, దాన్ని నేను టెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు రిజర్వేషన్ సీట్ కాదు, ఇక్కడ క్యాన్సిల్ సీట్కి నేను టెస్ట్ కేస్ రాస్తాను. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఇనీషియల్గా 20 ఉంది, క్యాన్సిల్ అయితే ఏం కావాలి, నాకు 19 కావాలి. ఓకే, 19 కావాలి. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి టెస్ట్ రన్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ నేను రన్ చేస్తున్నాను ఇప్పుడు. సో అవుట్పుట్లో ప్రీవియస్ క్లాస్లో ఉన్న రిజర్వేషన్ ఇది, ఇప్పుడు ఆ రిజల్ట్ ఇది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తాను. Ctrl+K, ఎస్. ఇప్పుడు నేను దీన్ని రీలోడ్ చేస్తాను. రీలోడ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలి, 3. అంటే ఒకటి ఉంది మనకి, అడిషన్తో ఒకటి ఉంది మన ఫస్ట్ క్లాస్లో, దాంతో కలిపి 3 టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలి. చూడండి, టికెట్ రిజర్వేషన్ కాంపోనెంట్ ఉన్నటువంటి టికెట్ రిజర్వేషన్లో దిస్ ఈజ్ అ క్యాన్సిల్ డిక్రిమెంట్ బై పీపుల్ 1 సక్సెస్ఫుల్ అయింది. అలాగే రిజర్వేషన్ ఇంక్రిమెంట్ బై ద పీపుల్ 1 కూడా సక్సెస్ అయింది. చూడండి, ఇది వదిలేయండి, ఇది ఎందుకంటే టెస్ట్ అడిషన్ అనేది మనం ఫస్ట్ క్లాస్లో చేసినాం. ఇప్పుడు మనకు కావాల్సిన టెస్ట్ కేసెస్ ఏమి 2 రాసినాం. ఒకటి వచ్చేసి రిజర్వేషన్ అయితే ఇంక్రిమెంట్ బై పీపుల్ 1 అని చెప్పి టెస్ట్ కేసు సక్సెస్ అయింది. అలాగే క్యాన్సిల్ చేసుకుంటే టెస్ట్ కేసు అంటే డిక్రిమెంట్ బై పీపుల్ బై కౌంట్ 1 కూడా మనకి సక్సెస్ఫుల్గా టెస్ట్ కేసు 2 కూడా మనకి సక్సెస్ అయ్యాయి. ప్రీవియస్ క్లాస్లో ఉన్న దాంతో కలుపుకుంటే టోటల్గా 3 ఉన్నాయి మనకి. సో ఆ 3 కూడా 0 ఫెయిల్యూర్స్ వచ్చాయి. సో ఇప్పుడు దాకా నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రోగ్రాంలో ఇక్కడ స్పెక్ ఫైల్లో మనం ఏం చేస్తున్నాము, ప్రతి ఒక సూట్ తీసుకుందాం. అంటే డిస్క్రైబ్ అనే ఒక సూట్ తీసుకుంటే, టెస్ట్ రిజర్వేషన్ అనే సూట్లో తీసుకుంటే ఎన్ని టెస్ట్ కేసెస్ అన్నా ఉండొచ్చు. సో ఇట్ ద్వారా రాసేదంతా ఒక టెస్ట్ కేస్. సో ఇక్కడ మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ 2 టెస్ట్ కేసెస్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది, అరేంజ్ స్టెప్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే రిడెండెంట్ అవుతుంది. సో ఇట్లా రిడెండెంట్ చేయకూడదు మనం. కాబట్టి మనం ఏం చేస్తానంటే, సో నేను ఇక్కడ ఈ ప్లేస్లో తీసి పారేస్తాను దీన్ని. సో ఇక్కడ అరేంజ్ అనే స్టెప్ అనేది ఇక్కడ తీసేసి, ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఇక్కడ తీసేసి Ctrl+X కొట్టేసి దీనిపైన అంటే డిస్క్రైబ్ అంటే టెస్ట్ కేస్ పైన నేను రాస్తాను. టెస్ట్ కేస్ పైన రాసినాను కాబట్టి ఇంకా అది కామన్ అయిపోతుంది. కామన్ అంటే ఈ టెస్ట్ కేస్కి కామన్ అవుతుంది, ఈ టెస్ట్కి కామన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు అవసరం లేదు, కాబట్టి దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తాను. చూడండి, అంటే డూప్లికేషన్ నేను చేయట్లేదు, అరేంజ్ స్టెప్ అనేది నేను డూప్లికేట్ చేయట్లేదు. కాబట్టి కామన్గా పెట్టేస్తున్నాను ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది. ఇంకా యాక్ట్, అసెట్ ఇంకా మామూలు దానికి సంబంధించినటువంటి టెస్ట్ కేస్. ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఒకసారి రీలోడ్ చేస్తాను. చూడండి, రీలోడ్ చేస్తే మనకు ఒక ఫెయిల్యూర్ వస్తుంది. లెట్స్ రన్ ఇట్, వెయిటింగ్ ఫర్ లోకల్ హోస్ట్. వెయిట్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేసినాం, మనము ఫస్ట్ స్టెప్ అరేంజ్ అనే స్టెప్లో మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ కామన్గా పెట్టేసాం. చూడండి, 3 స్పెక్స్ అంటే ఫస్ట్ది మనకి వదిలేద్దాం. ఏంటి, అడిషన్ అనేది వదిలేస్తే ఇప్పుడు మనకి 2 ఉన్నాయి ఇక్కడ. మనకి ఒకటి ఏంటి రిజర్వేషన్, ఒకటి వచ్చేసి క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు మనకి ఏదే పాస్ అయ్యింది చూడండి. తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్యాన్సిల్ అనేది మనకి పాస్ అయింది, బట్ రిజర్వ్ అనేది పాస్ అవ్వలేదు. అంటే అర్థమవుతుందా, అంటే ఒక టెస్ట్ కేసు మనకి పాస్ అవుతుంది, ఒక టెస్ట్ కేసు పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి క్యాన్సిల్ అనేది పాస్ అయింది. ఎందుకు పాస్ అయింది, ఆబ్జెక్ట్లో ఫస్ట్ తీసుకుంటున్నప్పుడు 20 ఉంది. ఇనీషియల్గా మనకి పీపుల్ కౌంట్ 20 ఉంది. 20 ఉన్నప్పుడు ఈ క్యాన్సిల్ అనేది కేసు ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమి -1 కాబట్టి 19 కాబట్టి నీకు సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ ఈ కేసు రిజర్వేషన్ కేసుకి వచ్చేపాటికి ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంది, మనకి 19 అయిపోయింది. మనకి 20 కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 19 ఉంది.
ఆ 19తో మనం ఎక్స్పెక్ట్ చేస్తే 20 రావాలి, బట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ 21, కాబట్టి ఈ టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఒక టెస్ట్ కేస్ పాస్ అయితే ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఈ సెటప్ అండ్ టియర్ యూజ్ చేయాలి, టియర్ డౌన్ అనేది యూజ్ చేయాలి. ఎట్లా యూజ్ చేస్తాం? బిఫోర్ ఈచ్ అండ్ ఆఫ్టర్ ఈచ్ అనే ఫంక్షన్స్ ద్వారా యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ ఇక్కడ మన ఆబ్జెక్ట్ అరేంజ్ అనేది ఆబ్జెక్ట్ గ్లోబల్గా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్ రాద్దాం. బిఫోర్ దానికన్నా ముందు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వీ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ దట్ కాంపనెంట్. టైప్ ఆఫ్ దట్ కాంపనెంట్గా డిక్లేర్ చేసి ఇక్కడ బ్రాకెట్స్ తీసేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను, ఒక మెథడ్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఎట్లా బిఫోర్ ఈచ్ అన్న మెథడ్ ద్వారా బిఫోర్ ఈచ్. సో ఈ బిఫోర్ ఈచ్ అనే మెథడ్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఇట్ యాక్సెప్ట్స్ వన్ ఫంక్షన్ బై యూజింగ్ ఫ్యాట్ ఆరో మెథడ్. నేను ఫంక్షన్ రైట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాస్తాను ఏంటి, రిజర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను న్యూ, దేనికి టికెట్ టికెట్ రిజర్వేషన్ కాంపనెంట్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అంటే ఇది బిఫోర్ ఈచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సూట్లో ఈ పర్టికులర్ టెస్ట్ సూట్లో ఎన్ని టెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయో ఆ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసే ప్రతి టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ జరుగుతుంది, ఫస్ట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒక టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొక టెస్ట్ కేసు రన్ చేసే ముందే మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ మనకి సెకండ్ టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది అనమాట. అంటే మనకి డూప్లికేషన్ జరగట్లేదు, కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఒక ప్రాపర్టీ తీసుకుని దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ కాంపోనెంట్గా డిక్లేర్ చేసి బిఫోర్ ఈచ్ అనే మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ప్రతి ఒక్క టెస్ట్ కేస్ జరిగే ముందు క్రియేట్ అవుతుంది. కాబట్టి మన డూప్లికేషన్ అనేది మనం రిడెండెంట్ అనేది ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోతాయి. 2 టెస్ట్ కేసెస్ మనకి పాస్ అవ్వడం జరుగుతుంది. రీలోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూస్తే మనకి 2 టెస్ట్ కేసులు పాస్. ఎందుకని, టెస్ట్ కేసు రన్ చేసేటప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ అవుతుంది కాబట్టి డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి టెస్ట్ కేసెస్ 2 మనకి సక్సెస్ అయిపోయినాయి మనకి. ఓకే, సో ఈ టెస్ట్ కేసు రన్ అయింది, ఈ టెస్ట్ కేసు సక్సెస్ అయింది. ఓకే, సిమిలర్లీ అట్లనే మనకి ఇంకొక మెథడ్ ఏంటి, ఇది మనం బిఫోర్ ఈచ్ అన్నాం కదా. ఈ బిఫోర్ ఈచ్ అనేది ఏం చేస్తామంటే మనము ఏదైనా వాల్యూస్ని ఇనీషియలైజ్ చేసేదానికి అంటే సెటప్ కోసం యూజ్ చేస్తాం. బిఫోర్ ఈచ్ అనేది మనము సెటప్ కోసం యూజ్ చేస్తాము. సెటప్ కోసం అంటే ఏంటి, ఏదైనా ప్రాపర్టీని వాళ్ళ వాల్యూస్ ఇనీషియలైజ్ చేయాలి అంటే, ఇనీషియలైజ్ అంటే ఇక్కడ ఏంటి, మన ప్రోగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ పీపుల్ కౌంట్ అనేది ఇనీషియలైజ్ అవుతుంది. సో ఇట్లా ఇనీషియలైజేషన్ కోసము సెటప్ కోసం మనము బిఫోర్ ఈచ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఆఫ్టర్ ఈచ్ అనేది ఏం చేస్తుంది, మనము క్రియేట్ చేసినటువంటి సెటప్ చేసినటువంటి వాటిని మనం నలిఫై చేసేయాలి అంటే తీసేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఆఫ్టర్ ఈచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, సో ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్ట్స్ వన్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే నేను ఒక ఫ్యాట్ అరే మెథడ్ రాస్తున్నాను. సో ఇక్కడ నేను బిఫోర్ ఈచ్ అనే దాంట్లో ఏం సెటప్ చేశాను, రిజర్వేషన్ అనే ప్రాపర్టీని నేను సెటప్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను ఆఫ్టర్ ఈచ్ అనే దాంట్లో ఏం చేయాలి, నేను నలిఫై చేయాలి, ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఆఫ్టర్ ఈచ్ అని ఏం చేస్తుందంటే ప్రతి టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ నలిఫై చేస్తుంది. ఈ బిఫోర్ ఈచ్ ఏంటి, ప్రతి ఒక్క టెస్ట్ కేసు రన్ చేసిన తర్వాత ఇది ఇనిషియలైజ్ చేస్తుంది. ఇది ఇనిషియలైజ్ చేస్తుంది, టెస్ట్ కేసు రన్ అవుతుంది, ఇది నలిఫై చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ కేసు రన్ కావాలంటే ఇది ఇనిషియలైజ్ చేస్తుంది, టెస్ట్ కేసు రన్ అవుతుంది, తర్వాత ఇది నలిఫై చేస్తుంది. ఓకే, సో లైక్ దిస్ మనం ఏం చేస్తున్నాం అంటే దీని ద్వారా టియర్ అప్ చేస్తున్నాం అంటే సెటప్ చేస్తున్నాం, దీని ద్వారా టియర్ డౌన్ చేస్తున్నాం అంటే నలిఫై చేస్తున్నాం. ఓకే, క్లియర్ చేస్తున్నాం, ఇనిషియలైజ్ చేసినటువంటి ప్రాపర్టీ వాల్యూస్ అన్ని మనము తీసేస్తున్నాం. సో ఇలాగే మనకి జాస్మిన్ అనేది ఇంకొక 2 ఫంక్షన్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందండి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి బిఫోర్ ఆల్ అని చెప్పేసి ఒక మెథడ్. సో ఇది కూడా మనకి ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. సో అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి. సేమ్ అండి, దానికి దీనికి డిఫరెన్స్ అంటూ ఏం లేదు. బిఫోర్ ఈచ్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క టెస్ట్ కేస్ రన్ అయ్యే ముందు రన్ అవుతుంది బిఫోర్ ఈచ్.
అట్లా కాకుండా బిఫోర్ ఆల్ అంటే ఏంటంటే ఏ టెస్ట్ కేసు మీకు స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఇది బిఫోర్ ఆల్ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఈచ్ ఎట్లా జరుగుతుంది, ప్రతి ఒక్క టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది ఈ ఆఫ్టర్ ఈచ్ అనే జరుగుతుంది. బట్ ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటంటే మన దగ్గర ఎన్ని టెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయో అన్ని టెస్ట్ కేసెస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఈ రెండింటిని కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా ఒక మంచి ఎగ్జాంపుల్తో నెక్స్ట్ క్లాస్ అవసరమైనప్పుడు డిస్కస్ చేస్తానండి. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనము అరేంజ్ అనే మనకి స్టెప్ ఉంది కదా, మనకి ట్రిపుల్ ఏ ప్యాటర్న్లో అరేంజ్ అనే స్టెప్ ఉంది కదా, ఆ అరేంజ్ అనే స్టెప్ మనము మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల రిడెండెన్సీ అట్లా చేయకుండా మనము కామన్గా చేయాలి. కామన్గా చేసేటప్పుడు కామన్గా మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయకూడదు, దానికి ఒక ప్రాపర్ సెట్ అది టైప్ ఆఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసి దాన్ని మనము బిఫోర్ ఈచ్ అనే మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే ఒక ఫంక్షన్లో మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే ఒక టెస్ట్ కేసు రన్ అయ్యేటప్పుడు ముందు ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆ టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం నలిఫై చేస్తున్నాం ఆఫ్టర్ ఈచ్ అని దాన్ని యూజ్ చేసి, అంటే టియర్ డౌన్ చేస్తున్నాం. ఓకే, సో అట్లా మనం ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నా కూడా మనకి ప్రతిసారి బిఫోర్ దట్ టెస్ట్ కేస్ బిఫోర్ ఈచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆఫ్టర్ దట్ టెస్ట్ కేస్ ఆఫ్టర్ ఈచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా ఎన్ని టెస్ట్ కేసెస్ అన్నా ఉంటే అన్ని సార్లు అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. సో దానికి ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ ఏంటి, బిఫోర్ ఆల్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఏ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ కాకముందు ఒకసారి ఇది రన్ అవుతుంది, అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది రన్ అవుతుంది మనకి ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి. సో ఈ రెండింటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం టైం వచ్చినప్పుడు. సో ప్రస్తుతానికి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బిఫోర్ ఈచ్ అండ్ ఆఫ్టర్ ఈచ్ మెథడ్స్. సో దీన్నే మనము టియర్ అప్ అండ్ టియర్ డౌన్ లేదా సెటప్ ఆర్ టియర్ డౌన్ అంటాం. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే ఒక స్ట్రింగ్స్ని కావచ్చు అరేస్ని కావచ్చు ఎలా మనం టెస్ట్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.